కొంచెం ఒక్కొక్కసారి చెప్పిన సందర్భాలు ఉన్న సరిదిద్దింది అది కూడా ఉంటుంది. అది మాకు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఇవ్వడం మానేసిన. ఆ బిల్లు మాకు ఇస్తూ ఉంటుంది. ఎన్ని కేజీలు ఏమేది ప్రతి ఒక్క మార్కెట్లో ఇస్తారు కదా బిల్లు వాళ్ళు. అది డీటెయిల్స్ పేపర్ మాకు ఇవ్వడం లేదు. రద్దీ ఉండేటప్పుడు సర్పంచ్ జరగదు. ఏ స్లిప్ అయితే వేస్తామో దాన్ని కార్బన్ పెట్టి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేస్తే బాయ్ కదా. ఇస్తా ఉంటారు. చేత్తోనే ఇచ్చేయండి. ఇవ్వండి. ఎటు రాస్తాం కాబట్టి ఆ బుక్ పెట్టేటప్పుడు కార్బన్ పెట్టేసి ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేసి ఇస్తే నేను కూడా ఒకసారి రెండు ఏదనే కదా అతను చెప్పాను సార్ ముందు ఇస్తా ఉండ్రి. ఒకసారి రెండు సార్లు ఎక్కువ సార్లు లేదని ఒకసారి రెండు సార్లు మిస్టేక్ జరిగితే సార్ మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ టోటల్ వేసి మా డబ్బులు ఇచ్చినారు. ఎగరేసింది ఏం లేదు. అందుకే దాన్ని కూడా ఇవ్వండి కార్బన్ రాసి వాళ్ళకి ఇచ్చేయమని చెప్తా ఉండ. సాఫ్ట్వేర్ రెడీ అవుతుంది, చెప్తా ఉంటారు. అంతవరకు సాఫ్ట్వేర్ మీకు ఒక స్లిప్ ఇవ్వని మీరు చూసుకుంటారు కదా. మీరు ఈ రోజు అమలు చేయండి సార్. చేయండి, అది ఈజీ. రెండు చేయండి. ఇంకేదన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి నేను చేయాల్సిన పని సార్ 50 రూపాయలు రాయితీ వస్తే మేము ఇంకా ఉత్సాహంగా చేస్తాం. ఇంకా ఎక్కువ ఏమంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా సాలిసాలను నిలిపేయండి సార్. పొలం నేర్లు 1/2 మంది తీస్తా ఉన్నారు. అది వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వానికే అందుతా ఉంది, ఎక్కడా మిస్ కాకుండా. కాబట్టి ఇది ఇస్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. 50 ఇవ్వాల్సిందే. నేను కూడా మీ తరఫున మాట్లాడినారు కూడా. నేను దానికంటే కూడా ఇది ఇంపార్టెంట్. 50 ఇస్తే చాలు, మిగతా వేడిన పోయినట్టు. ఎందుకంటే కాబట్టి దానికంటే ఈ సిస్టమ్ లో ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఫస్ట్ రెడీ చేయండి. ప్రభుత్వ పరంగా నేను చేయాల్సినది ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంకోటి ఉంటే నేను కమిషన్ తో మాట్లాడి అవి సెటిలైట్ చేస్తాను. మరొకటి సార్, మాకు సార్లేదు గుళ్ళు. లోకల్ వ్యాపారస్తులు బయట వ్యాపారస్తుల్ని రానేలేదు, మాకే సరిపోతాయి గుళ్ళు. మీరు వస్తే వీలు కాదని ఏమన్నా వచ్చిందా సార్? అట్లా పట్టకాల్సి మొగానేసే దగ్గర ఉన్న విషయం ఉంటే మాట్లాడదాం. ఎవడో అన్నాడు ఏడో తెలిసింది గాలి మాటలు మాట్లాడుకుంటే టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. వాస్తవం ఏముందో దాన్ని మాట్లాడండి. బయ్యర్లు రానియకుండా బెదిరించే శక్తి ఉండే బయ్యర్లు లేరు. సీకే బాబులు ఎవరు లేరు. కాబట్టి మీరు దాని గురించి ఏం ఆలోచించండి. అవేం సమస్య రాదు. కానీ బట్ ఇది నువ్వు చెప్పినవి కరెక్ట్ చేసి మంది టాప్ రావాలి. పొలంనేరు అనేది అది మీ చేతిలో కూడా ఉంది. ఎట్లా బయ్యర్లని కాంపిటీషన్ పెంచాలనేది చూసి వాళ్ళకు రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలి సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మీరేమన్నా దీని కింద తీసుకోవడానికి రేటు రైతు ఒకవేళ రేట్ తక్కువ ఉందని క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ లో ఇంకా 50-100 రూపాయలు తగ్గించి రేట్ పెడతారు. 500 పెట్టారు అనుకున్నా, క్యాన్సిల్ చేస్తే రెండు ఆప్షన్ లో 400-420. అదే అట్లా స్టాండర్డ్ చేయాలనేది ఒక ఆశ ఉంది సార్. మాకైతే కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టయితే డౌన్ చేయకుండా ఆటి నుంచినే స్టార్ట్ చేయాలి. 10 పైసలు పెరగలేదు, రూపాయి పెరగలేదు. మళ్ళా ఏమంటే 50-100 తగ్గించేస్తే ఆ రైతు మళ్ళా ఇంటికి పోలేక ఇక్కడ పెట్టుకోలేక మేము చాలా బాధలు పడినాం. ప్రతి ఒక్కరు కూడా ఏమంటే యాటి వరకు ఇంకోటి సార్, అట్లా స్టార్ట్ చేయొచ్చు కదా. 500 కొట్టిస్తారు, 500 ఏదైనా సార్ 7 సార్, మేము
ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నాం సార్ రైతులు కొంతమంది. ఇవి 5-6 లాట్లు గూళ్ళు పెడతాం సార్. ఈ 5-6 లాట్లు గూళ్ళు పెట్టేటప్పుడు పెద్ద వ్యాపారస్తులే కొనాలి. ఈ లాట్లు కట్టేది ఉద్దేశం ఏమో బాగానే ఉంది, చిన్న లాట్లకు చిన్న వ్యాపారస్తులు కూడా కొనాలని 50 కేజీలు 60 కేజీలు ఒక లాట్లు ఏమో 6 లాట్లు 10 లాట్లు పెడతా ఉన్నాం. ఈడ యాక్షన్లో జరిగే కొందుకు మాకేం ఇబ్బంది వస్తూ ఉందంటే పెద్ద వ్యాపారస్తులు కొనుక్కుండేదానికే వీళ్ళు ఇంటిమేషన్ పాస్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. అదే ఇప్పుడు చెప్పినాం కదా దాన్ని పెట్టమని. సార్ ఇంటిమేషన్ ఎవరైతే పాస్ చేస్తా ఉన్నారో అది లిస్ట్ అవుట్ చేసి వేసేయమన్నాం కదా. అది వస్తుంది సార్. ఈడ మొన్న నాకు జరిగిన ప్రాబ్లం మీకు దృష్టికి చేస్తా, కొంచెం లోతుగా ఆలోచన చేస్తేనే మీకు అర్థమవుతుంది రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ. లోతుగా అర్థం చేయకపోతే బాబు కరెక్ట్ కాదు గమ్మున నువ్వు నా నోరు అర్థమే సార్ మీరే అర్థం. 6 లాట్లు పెట్టినా సార్ నేను దూళ్ళు. 6 లాట్లకి 1వ ఆక్షన్లో నా 6 లాట్లకే సున్నాలు సార్. నా 6 లాట్లకే మొత్తం 57 లాట్లు వచ్చినాయి కదా, మిగతా లాట్లకి లేదు సార్. నా 6 లాట్లకే సున్నాలు. మళ్ళీ 2వ ఆక్షన్ జరిగింది సార్. 2వ ఆక్షన్లో కూడా నా 6 లాట్లకే సున్నాలు, వేరే ఆటలకు లేదు సార్. ఏదో ఒక రేటు 50-100 ఉండే రేటు ఉంది. 3వ ఆక్షన్లో మాత్రము నా 6 లాట్లకి అన్నిటికీ రేట్లు పెట్టినారు. నా 6 లాట్లకు కూడా రేట్లు పెట్టినారు సార్. 666 రూపాయలు, 670 రూపాయలు, 733 రూపాయలు, 733 రూపాయలు ఇట్లా రేట్లు పెట్టినారు సార్. అప్పుడు అధికారి గారికి నేనేం చెప్తున్నంటే సార్ ఇప్పుడు మాత్రమే నాకు రేటు పెట్టినారు, ఈ 2 లాట్లు మాత్రమే ఇస్తా, 733 రూపాయలు పోయే రేటు గూళ్ళు మాత్రమే ఇస్తా. ఈ 2 లాట్లు మీ 4 ఇంకోసారికి నేను యాక్షన్లో పెట్టుకుంటా, లేదా రేపు అయితే అమ్ముకుంటా అని చెప్పినారు సార్. అప్పుడు అధికారి ఏమంటాడంటే అయ్యా అదే రేటుకి అన్నీ ఇచ్చేయి అని మంచి మాట చెప్పినాడు సార్. అప్పుడు నా ఉద్దేశం ఏమిటంటే సార్ నేను 600 కేజీలు పంట చేసుకొని వచ్చినాను. నేను పెట్టిండే లాట్లో గూళ్ళు 8 గూళ్ళు ఉన్నాయి సార్. అవే రేటు ఎక్కువ ఉన్నాయి. కొంచెం తక్కువ రేటు పోవాల్సిన గూళ్ళే ఎక్కువ రేటు పోయినాయి. ఇది నా మనసులో మాత్రమే ఉంది, కానీ అధికారికి నేను చెప్పలేదు. కానీ నాకు రేట్ అయితే వచ్చేసింది సార్. నేను ఇంకొకసారి అవకాశం చూస్తాను, మంచి గూళ్ళు ఉన్నాయి నావి అంటే కాదు ఇస్తే అన్నీ ఇవ్వు, లేకపోతే అన్నీ కాదని వేస్తున్నారు. ఇప్పుడు ఈడేమైపోతున్నారంటే గబక్కని చూస్తే బాబు అధికారి మంచిదే కదా అదే రేట్ ఇస్తా ఉన్నాడు కదా అంటారు సార్. ఈ మాదిరి చేసేటప్పటికి ఏమైపోతుందంటే చిన్న వ్యాపారస్తులు మా గూళ్ళు తెచ్చుకారు సార్. ఒక లాటు కొనుక్కుండేవాడు ఈ 500 కేజీలు 400 కేజీలు ఆయన ఎత్తిన వేసేస్తారు. కాబట్టి రేటు ఎవరైతే ఎక్కువ పెట్టింటాడో వానికి ఇచ్చేస్తారు. కాబట్టి అధికారి బలవంతం చేసుకోవడం ఆయనకి ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళు మా వ్యాపారానికి రావడం లేదు, మాకు నష్టం ఉంది సార్. ఇది సార్ విషయం, లోతుగా ఆలోచించండి సార్. सामने चाहिए నమస్కారం అండి, నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ కలంనేరు పట్టుగూలు మార్కెట్లో మార్కెట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు మన మార్కెట్కి రావడం జరిగింది. ఈ పర్యటనలో ఎమ్మెల్యే గారికి రైతులు కొన్ని సమస్యలు వివరించారు. అందులో సమస్యలు ముఖ్యంగా ఏమంటే రైతులు అనేది ఇక్కడ మార్కెట్లో కొంచెం కాంపిటీషన్ పెంచారు సార్, రేట్లు మంచిగా పోతాయి. అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా కొనే వాళ్ళు పిలిపించుకుని అడిగారు సార్, దానికి సానుకూలంగా స్పందించారు, చేస్తామన్నారు. ఇంకొకటి రైతులకు రాయితీలు కావాలన్నారు. ఎవరికైతే ఇన్సెంటివ్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్, ఇప్పుడు రావడం లేదని అడిగారు రైతులు. సార్ దానికి ఎక్కడ మాట్లాడాలనేది అన్ని అడిగారు. సార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు సార్, దానిపైన రైతులకు హామీ ఇచ్చారు చేస్తామని. ఇంకొకటి ఇక్కడ స్టాఫ్ కొరత ఉందని సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా దాని మీద సానుకూలంగా స్పందించారు. దీనికి సరిపడ మంది స్టాఫ్ను ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అట్లాగే భూములకు నాణ్యత రేటు రావాలని ఆదేశాలు ఇచ్చారు. మేము పాటిస్తామని సార్ వచ్చారు. ప్రస్తుతం రేట్ ఎంత పోతా ఉంది? నిన్న మనకు మన మార్కెట్లో 789 రూపాయలు అత్యధిక రేటు పోయింది. సరాసరిన 747 రూపాయలు పోయింది. రాష్ట్రంలో అన్ని మార్కెట్లు దాదాపు ఇదే రేట్లో పోతున్నాయి. పక్క రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడుతున్నాం రేట్ల విషయంలో కూడా. రైతులు ఈ రేట్లు సంతోషంగా